హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఊకే ముగ్గేనా? ఈరోజు అయితే వంట అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అందుకనే రొయ్యల ఫ్రై సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దానికోసం అయితే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ కూడా వెలిగించుకోండి. ఈ ఆయిల్ అనేది వేడయ్యేలోపు రొయ్యల ఫ్రైకి నేను ఏమేమి తీసుకున్నానో చెప్తాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఎల్లిగడ్డ దంచి పక్కన పెట్టుకున్నాను. రొయ్యల్ని ఫస్టే వేయించుకొని వాటికి ముందు ముళ్ళు ఉన్నది ఉంటుంది, వాటిని తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. వాటర్లో వేసి పెట్టుకోండి, కడుక్కొని పక్కన పెట్టుకోవద్దు. వాటర్లో వేసి పెట్టుకోండి, కొంచెం రొయ్యలు అనేది మెత్తగా అవుతుంది. అప్పుడు నూనె అయితే హీట్ అయింది. ఇప్పుడైతే జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర ఎర్రగా అయిన తర్వాత మంచిగా గోలాలి. ఎర్రగా అంటే రెడ్గా గోలాలి. గోలిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేసేటప్పుడు ఉప్పు కూడా వెంటనే యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిర్చి కట్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటాను, ఎందుకంటే పచ్చిమిర్చి అనేది చేదెక్కుతుంది. కట్ చేసి పెట్టుకొని ఒక 15 మినిట్స్ అట్లనే పెట్టామనుకోండి, పచ్చిమిర్చి అనేది చేదెక్కుతుంది. అలా కాకూడదు అనుకుంటే పచ్చిమిర్చి కట్ చేసుకున్న వెంటనే కాస్త ఉప్పు చల్లుకోండి దానిపైన. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కూడా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అంటే నేను మళ్ళీ పైనుంచి ఉప్పు అయితే వేయను కర్రీలో, అందుకని ఫస్టే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలియబెట్టుకోండి. ఫస్టే ఉప్పు వేసాం కదండి, ఆనియన్స్ కూడా త్వరగానే మగ్గుతవి. ఒకటి గుర్తుపెట్టి, ఆనియన్స్ అయినా టమాటోస్ అయినా ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతవి. మగ్గుతాయి అంటే ఉడుకుతవి, తొందరగా ఉడుకుతవి. ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. బ్రౌన్ కలర్ వస్తే ఆనియన్స్ వేగిపోయినట్టే. అడగంటకుండా ఉండడానికి అలా కలుపుతూ ఉండండి. ఫస్ట్ టైం చేస్తున్నాను వంట వీడియో, నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఎల్లిగడ్డ ముద్ద మనం ఫస్ట్ పక్కకు దంచి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే యాడ్ చేసుకుంటాను. చూడండి, అలా ఎల్లిగడ్డ అదైతే యాడ్ చేసుకోవాలి దంచుకొని. ఎల్లిగడ్డ అనేది ఎక్కువ మాడిపోనివ్వద్దు, అలా అని పచ్చిగా కూడా ఉండొద్దు. ఎల్లిగడ్డ గోలిన తర్వాత ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది, ఆ స్మెల్ వచ్చేదాకా వేయించుకోండి. చూసారా, ఉల్లిగడ్డ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఎల్లిగడ్డ ఒక్కటి కొంచెం స్మెల్ వచ్చింది అనుకోండి, మనం పసుపు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎల్లిగడ్డ స్మెల్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి. ఎల్లిగడ్డ అయితే గోలింది ఫ్రెండ్స్, ఇలా మంచిగా గోలాలి. గోలిన తర్వాత మనం పసుపు అయితే యాడ్ చేసుకోండి. పసుపు అనేది టేస్ట్ కోసం అయితే కాదు, ఏదో కలరింగ్ కోసం వేసుకునేదే కాబట్టి మీకు సరిపోయేంత యాడ్ చేసుకోండి. అలా పసుపు వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోండి. వేయించుకున్న వాటిలో మనం నీళ్ళలో వేసి పెట్టాం కదా రొయ్యలు, చెప్పాను కదా నీళ్ళలో వేసి పెట్టానని, ఆ రొయ్యల్ని అందులో యాడ్ చేయండి. ఫస్టే రొయ్యల్ని నేను వేయించుకున్నాను. వేయించుకొని ముళ్ళు అయితే మొత్తం తీసేసుకొని, రొయ్యలకు ముందు ముళ్ళు ఉంటుంది కదా, అది తీసేసుకొని వాటర్లో వేసి పెట్టాను. అవి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి ఉడికిపోతాయి తొందరగా. రొయ్యలు మొత్తం అందులో వేసేసుకొని మంచిగా కలియబెట్టుకోండి ఒకసారి. మంట అయితే స్విమ్లో పెట్టుకొని కలియబెట్టండి, ఎందుకంటే ఫ్రై కదండి, పెద్ద మంట మీద చేసుకోకూడదు, అందుకని స్విమ్లో పెట్టుకోండి. స్విమ్లో పెట్టుకొని అలా కలిపేసుకోండి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేను అసలు టమాటోస్ వేసి కర్రీ చేద్దాం అనుకున్నాను, మా పాప ఓన్లీ ఫ్రైయే అడిగింది, అందుకని టమాటోస్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే
లాస్ట్లో నేనైతే మెంతి పొడి ఉన్న జీలకర్ర పొడి పట్టి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్, అదే యాడ్ చేస్తున్నాను. రొయ్యలకు కానీ చేపలకు కానీ అలాంటి ఆ పొడి అనేది చాలా ఇంపార్టెంట్. అది వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, కూర కూడా చాలా టేస్టీగా అవుతుంది. మీరు టమాటో కర్రీ చేసుకున్న అది యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలా మంచిగా గోలిన తర్వాత ఒక 5 మినిట్స్ అంతే అలా పెట్టేసుకోండి. మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.